అపోజిషన్ ఏమి మాట్లాడలేకపోయారండి, 100% మీరే గెలుస్తున్నారని నేను చెప్పినా కూడా ఆ రోజున ఉన్న జడ్జిని ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ గారు బెదిరించి నువ్వు గనక మాకు ఫేవర్గా ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో నీకు ప్రమోషన్లు ఉండవని చెప్పు, ఏదో అలాంటి బెదిరింపు లాంటి బెదిరించి మొత్తం జడ్జిమెంట్ వాళ్ళ పరంగా వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఆ జడ్జిమెంట్ కూడా రెండు మాటలు రాశారు తప్ప జడ్జిమెంట్ అంటే 10 పేజీలు రాయలా. ఇది ప్రజా ప్రయోజనం కోసం తీసుకున్నది కాబట్టి ఈ సైట్ ఇచ్చేయాలి అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అక్టోబర్ 1వ తారీఖున ఇచ్చారు అది స్టేట్మెంట్, అది జడ్జిమెంట్ సాయంత్రం 4 గంటలకి. 2వ తారీఖు సెలవు. దాంట్లో ఎవరైనా ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత పై కోర్టుకి వెళ్ళడానికి అనుమతిస్తారు. 4 రోజుల లోపల 3 నెలల లోపల కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అదేమీ ఇవ్వలేదు వాళ్ళు. 1వ తారీఖు సాయంత్రం ఈ ల్యాండ్స్ మా ల్యాండ్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా పంచనామా చేసేసుకొని కాగితాల మీద మాత్రం రాసేసుకున్నారు. నేను అతి కష్టపడి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఆ స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత మరి జడ్జిమెంట్స్ అన్నీ జరిగేటప్పుడు నేను వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసినటువంటి ఔటర్ రింగ్ రోడ్లో వాటర్ బాడీలు ఉన్నాయి, ఆ వాటర్ బాడీలను సేవ్ చేయడం కోసమని మేము ఇటు తిప్పామని చెప్పారు. అప్పుడు మేము ఛాలెంజ్ చేసాం, ఒరిజినల్గా ఉన్న దాంట్లో వాటర్ బాడీలు లేవు, ఇప్పుడు వీళ్ళు తిప్పిన దాంట్లో వాటర్ బాడీలు ఉన్నాయని చెప్తే అప్పుడు కోర్టు ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళని ఇక్కడ అందరినీ కూడా వెళ్ళి చెక్ చేసిరమని పంపించింది. మళ్ళీ వీళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డామినేట్ చేస్తారేమో, మాయ చేస్తారేమో అని చెప్పి ఆ రోజున హైదరాబాద్లో ఉన్న మీడియా వాళ్ళందరినీ కూడా పిలిచి, ఎలక్ట్రానిక్ మీడియాని అందరిని కూడా పిలిచి ఆ వాటర్ బాడీ కమిషన్ వాళ్ళు, వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసినవన్నీ కూడా చేయించి వాటర్ బాడీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా కెమెరాతో దించి దాన్ని మేము వాళ్ళు చేసి కోర్టుకి అప్లై చేసాం. ఫైనల్గా వచ్చినప్పుడు కోర్టులో తీర్పు ఏమని ఇచ్చారంటే గవర్నమెంట్ అన్నట్టుగా వాటర్ బాడీలు అందులో లేవు, ఇందులో ఉన్నాయి అన్నప్పటికీ రుజువైనప్పటికీ కూడా ఇది ప్రజా ప్రయోజనం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఈ స్థలానికి అటు ఇటు ఉన్న రోడ్లు కూడా వేసేశారు కాబట్టి ఇది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ వాటర్ బాడీలని సేవ్ చేయాలి అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది అనుకున్నా వదిలేసి మళ్ళీ మర్చిపోయారు అనుకుంటే మళ్ళీ ఇవాళ మొదలుపెట్టారు. ఇవాళ ఈ సాక్షి పేపర్లో, సాక్షి టీవీల్లో ఎదటి మనిషి మీద ఎలా రాళ్ళు వేయాలా, ఎలా సున్నం వేయాలా అని ఆలోచించే వాళ్ళే కాబట్టి గురువింద గింజకి తనకి కింద నలుపు ఉందనే సంగతి తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని రకాలుగా ఆయన తప్పులు జరిగాడో, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎన్ని లక్షల రూపాయలకి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి దోచుకున్నారో అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు. కేసులు అయినాయి, 16 నెలలు 18 నెలలు జైల్లో ఉండిచ్చారు. ఇప్పటికీ కొన్ని స్థలాల్ని, వాళ్ళ ఆస్తుల్ని ఈడీ వాళ్ళు మరి రైట్. అదే ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు వచ్చిన